ఈ మొక్కను మదర్ ఆఫ్ 1000 ప్లాంట్స్ అంటారు. మదర్ ఆఫ్ మిలియన్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మొక్క ఆకుల చివర్ల నుండి చాలా మొక్కలు పుడతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ మొక్క ఆకుల చివర్ల నుండి కొన్ని వేల కొత్త మొక్కలు పుడతాయి. అందుకే ఇది మదర్ ప్లాంట్ అయింది. ఈ మదర్స్ డే రోజు మనం తప్పకుండా ఈ మదర్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. క్లియర్ గా చెప్పాలంటే ఈ మదర్ ప్లాంట్ ఆకుల చివర్లకు ఉండే వాటిని బేబీ ప్లాంట్లెట్స్ అంటారు. అవి గ్రీన్ కలర్ లో ఉండే వజ్రాలలాగా కనిపిస్తాయి. ఆకు చుట్టూ ఉంటాయి. ఈ ఒక్కో బేబీ ప్లాంట్లెట్ ఒక్కో ప్లాంట్ అవుతుంది. అలా ఈ మదర్ ప్లాంట్ కష్ట సమయంలోనూ తాను సర్వైవ్ అవ్వడమే కాకుండా తన పిల్లలను, అదే బేబీ ప్లాంట్లెట్స్ ను కూడా కాపాడుతుంటుంది. ఈ మొక్క జీవితమే అమ్మతనానికి నివాళిలాగా ఉంటుంది. ఈ మదర్ ప్లాంట్ మడగాస్కర్ లో ఎక్కువగా కనబడుతుంది. కరువు ఉన్నప్పుడు కూడా బాగా పెరుగుతుంది. ఒక రకంగా చూస్తే ఈ మొక్కలో టాక్సిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే మనుషులు మరీ ఎక్కువగా తీసుకుంటే ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. కానీ ఇదే మొక్కలో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి మెడిసినల్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే ఈ మొక్క ఒక మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్లాంట్ అని చెప్పవచ్చు. స్కిన్ ఇరిటేషన్ ను ఇది తగ్గిస్తుంది. అలాగే గాయాన్ని మానేలా చేసే లక్షణం కూడా ఈ మొక్కకు ఉంది. అలాగే కడుపు లైనింగ్ ను కాపాడుతూ జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని స్టడీస్ ఈ మదర్ ప్లాంట్ కు క్యాన్సర్ పై పోరాడే శక్తి ఉందని చెబుతున్నాయి. మదర్ ప్లాంట్ మెడిసినల్ ప్లాంట్ కూడా. మరి ఈ మొక్కలాగే అమ్మ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని తన బేబీ ప్లాంట్లెట్స్ లా కాపాడుతూనే ఉంటుంది కదా. మరి మర్చిపోకుండా మీ అమ్మగారికి హ్యాపీ మదర్స్ డే చెప్పండి.